సెప్టెంబర్ 5వ తేదీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు. సెప్టెంబర్ 5వ తేదీ ప్రతి సంవత్సరం మనం మన దేశంలో ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. ఈరోజు ఈ సందర్భంగా జీవీఎంసీ కార్పొరేటర్ శ్రీ కందుల నాగరాజు గారి ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా 75 మంది ఉపాధ్యాయులకు సత్కరించడం, గౌరవించడం జరిగింది. ప్రతిరోజు మన దేశంలో ఉపాధ్యాయులు స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు, యూనివర్సిటీ పిల్లలకు, ఇంకా ఐఐటి, ఐఐఎం, ఐఎస్బి, ఇంకా ఎన్నో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అక్కడ స్టూడెంట్స్కి చదువు చెప్తారండి. ఏ దేశంలో ప్రజలు ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తారండి, ఆ దేశంలో ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. మన దేశంలో తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులు దేవుళ్ళుగా మేము భావిస్తాం, మేము పూజిస్తాం. ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుండి కూడా చూశాను. నా స్కూల్లో, నా కాలేజ్లో, తర్వాత యూనివర్సిటీలో కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరపడం జరిగింది. ఈ సందర్భంగా నేను శ్రీ కందుల నాగరాజు గారికి ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరగబోతున్న
ఉపాధ్యాయులు దినోత్సవం సందర్భంగా మన దేశంలో ప్రతి టీచర్కి హృదయపూర్వక మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టీచర్స్ డే, ఆ టీచర్స్కి పూజ చేయడం పెద్దలు చెప్పినట్టుగా నా దైవాన్ని పూజిస్తున్నట్టుగా భావించి ఈరోజు మరి సుమారు 75-80 మందికి మరి టీచర్స్ అందరిని కూడా పెద్దలు గౌరవనీయులు మన సిపి గారి చేతుల మీదుగా, అలాగే గంటల శ్రీనిబాబు గారు, మేము అందరం కూడా వాళ్ళని సత్కరించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే జరుగుతున్నాయి ఇలాంటి కార్యక్రమాలు. ప్రత్యేకించి టీచర్స్ అనేసరికి పెద్దలకు చెప్పిన విధంగా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువే దైవంతో సమానం. మరి గురువే ఈరోజు ఏంటంటే మన అందరిని కూడా తీర్చిదిద్ది ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం గురువులే. కాబట్టి గురువులకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. ఆ వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఈ సందర్భంగా మనం తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి వాళ్ళకేమో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు భారత పౌరుల్ని తీర్చిదిద్దవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఈ సమాజానికి పనికొచ్చే విధంగా ఇందా సిపి గారు చెప్పినట్టుగాను ఈ కేవలం చదువు ఒకటే కాదు, వాళ్ళకి విజ్ఞానం కూడా ఉండాలా. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాగాని దాని మీద ఏ రకంగా మనం స్పందించాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలి, శరీరం పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలని అన్ని విషయాలు పెద్దలు నిజంగా కూడాను మాకు అందరికీ ఒక కనువిప్పుగా అందరికీ తెలిసే విధంగా ఖచ్చితంగా అన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు పాఠ్య పుస్తకాలు ఉండాలి. ఎందుకంటే కేవలం చదువు ఒకటే కాదు, మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద బ్యాంకుకి వెళ్ళినా సరే, లేకపోతే ఒక ఏటీఎం వాడాలన్నా, మరొకటి ఒక చెక్ బుక్ వాడాలన్నా నిజంగా తెలియదు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం టీచర్స్ ఒక పుస్తకంలో లేకపోయినప్పుడు కూడా ఒక క్లాస్ రూపంలో 10 నిమిషాలు 5 నిమిషాల్లో వాళ్ళకి బోధిస్తే ఇది చాలా బాగుంటుంది. నిజంగా దీన్ని మాత్రం మనందరం ఇంప్లిమెంటేషన్ చేయాలా. తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకొని వీటి మీద పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి టీచర్లందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. అదేవిధంగా మరి సిపి గారు మరి ఇంత పెద్ద బిజీలు ఉన్నప్పుడు కూడా మన కోసం ఇంత సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమం భాగస్వామ్యం అయ్యి మమ్మల్ని అందరినీ కూడా అభిమానించినందుకు, అలా ఆస్వాదించినందుకు ఆయనకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.